శబరిమల పవిత్రతపై నీలినీడలు, నడబందంలో వెలిసిన పరమత జెండా, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కఠిన నియమాలకు నిలయమైన శబరిమల పుణ్యక్షేత్రం ఇప్పుడు ఒక తీవ్రమైన వివాదానికి వేదికైంది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులు విశ్రాంతి తీసుకునే నడపందల్ వంటి అత్యంత కీలకమైన ప్రాంతంలో ఇస్లామిక్ చిహ్నాలతో కూడిన పచ్చజెండా ప్రత్యక్షం కావడం పెను దుమారాన్ని రేపుతుంది. ఈ ఘటన కేవలం ఒక జెండాకు సంబంధించింది కాదు. కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శకులు వ్యక్తమవుతున్నాయి. గతంలో లౌకికవాదం పేరుతో ఆలయాల్లో కాషాయ జెండా కట్టకూడదని, హిందూ మత చిహ్నాలను ప్రదర్శించకూడదని ఆంక్షలు విధించిన ప్రభుత్వం ఇప్పుడు ఈ పచ్చ జెండా విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. హిందూ చిహ్నాలను తొలగించడంలో చూపిన అత్యుత్సాహం ఈ చొరబాటు అడ్డుకోవడంలో ఎందుకు కనిపించట్లేదనేది ఇప్పుడు $1,000,000 క్వశ్చన్. ఇది భద్రతా వైఫల్యమా? లేదా కావాలనే చేసిన కుట్రనా? అత్యంత కట్టుదిట్టమైన భద్రత, నిరంతరం నిఘా ఉండే నడపందల్ ప్రాంతంలోకి పరమత జెండా ఎలా వచ్చింది? ఇది కేవలం భద్రతా వైఫల్యమా? లేక పవిత్రమైన అయ్యప్ప సన్నిధిలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు జరిగిన కుట్రనా? పాకిస్తాన్ లేదా ముస్లిం లీగ్ జెండాలను పోలి ఉన్న ఈ పతాకం అక్కడ వెలియడం వెనుక ఉన్న శక్తులు బహిర్గతం చేయాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ఇదే పని వేరే మత ప్రార్థనా మందిరాల్లో జరిగి ఉంటే ఈ పాటికే దేశమంతటా రాజకీయ విమర్శకుల వర్షం కురిసేదని, లౌకికవాదం ప్రమాదంలో పడిందంటూ ఇండీ కూటమి పార్టీలు గగ్గోలు పెట్టేవని విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు. కేవలం హిందూ దేవాలయాల విషయంలోనే ఇటువంటి లౌకిక ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయన్నది సగటు భక్తుడి ఆవేదన. ప్రేరేపిత చర్యలు జరుగుతున్నా అయ్యప్ప భక్తులు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ వివక్షను రూపుమాపాలని డిమాండ్లు వెల్లువిరుస్తున్నాయి.